రాజ్యసభ ఎన్నికల నామినేషన్ తిరస్కరణపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్. రిటర్నింగ్ అధికారి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారామె. ఈ పిటిషన్ శుక్రవారం విచారించనున్నట్లుగా అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ అతుల్ ఎస్ చందూర్కర్తో కూడిన ధర్మాసనం ఈ అంశాన్ని పరిశీలించింది. అయితే ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఇలాంటి పిటిషన్ విచారణకు అనుకూలమా అనే అంశంపై ధర్మాసనం ప్రశ్నలు లేవనెత్తింది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు మీనాక్షి నటరాజన్ నామినేషన్ దాఖలు చేయగా అఫిడవిట్లో కేసుల వివరాలు తెలపలేదని ఆమె నామినేషన్ తిరస్కరించారు రిటర్నింగ్ ఆఫీసర్. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ ప్రతినిధి బృందం. మీనాక్షి నటరాజన్పై ఎలాంటి క్రిమినల్ కేసు లేదని, ప్రైవేట్ కంప్లైంట్ మాత్రమే ఉందని వివరించింది. తన విస్తృత అధికారాలను ఉపయోగించి ఆరో నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని డిమాండ్ చేసింది. అయితే ఈసీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సుప్రీం తలుపు తట్టింది కాంగ్రెస్ పార్టీ. తన నామినేషన్ తిరస్కరించడాన్ని సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. క్రిమినల్ కేసు కాకపోవడంతో వివరాలు వెల్లడించలేదని పిటిషన్లో వివరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.